హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్‌లో ఊరమిరపకాయల రెసిపీ అయితే చేసి చూపిపోతున్నానండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా! వడియాలు, ఊరమిరపకాయలు అనేవి పెట్టుకుంటాం కదండీ! సో, ఇప్పుడైతే మీకు ఊరమిరపకాయల రెసిపీ అయితే చేసి చూపిపోతున్నాను. దీన్ని గుంటూరులో ఊరమిరపకాయలు అంటారండి. ఇటు తెలంగాణ సైడ్ అయితే చల్ల మిరపకాయలు అంటారు కదా! సో, ఏది పిలిచినా ఒకే డిష్ అండి దీన్ని. సో, ఇది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్‌గా అయితే చేసి చూపిపోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బజ్జీ తింటే ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందో ఈ ఊరమిరపకాయ అనేది అంత మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కొన్ని టిప్స్‌తో పాటు చెప్తానండి. ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేనైతే ఒక కేజీ మిరపకాయలు అయితే తీసుకున్నానండి. కొంచెం దొడ్డుగా ఉన్న మిరపకాయలు అయితే ఇంకా బాగుంటుంది. బట్ నాకైతే ఇక్కడ హైదరాబాద్‌లో దొరకలేదండి. సో, అందుకోసం అయితే ఇది తీసుకున్నాను. ఈ మిరపకాయలు రెగ్యులర్‌గా తీసుకునే మిరపకాయలు అయితే తీసుకున్నాను నేను. మీకు దొరికితే కొంచెం ఊరమిరపకాయలు అంటే ఇస్తారండి. చేసే సపరేట్‌గా ఉంటాయి. అవి కావాలనుకుంటే అవి తీసుకోండి. ఇప్పుడైతే దీంతో పాటు చూపిస్తున్నాను. ఆ మిరపకాయలతో కూడా సేమ్ ప్రాసెసే అండి. డిఫరెంట్ ఏమి ఉండదు. సో, మిరపకాయలైతే మంచిగా వాష్ చేసేసుకొని అయితే పెట్టుకున్నాను గదండీ! అలా వీడియోలో చూపిస్తున్నట్టు పిన్నీస్‌తో మరీ కింద వరకు కాకుండా జస్ట్ ఒక హాఫ్, కొంచెం లైట్‌గా కింద వరకు కొంచెం అలా కార్నర్ వరకు లాగేస్తే మనకి లోపలికి మొత్తం బటర్ మిల్క్ అనేది పోయి మన తర్వాత మిరపకాయలు అంటాం కదండీ! ఊరిస్తాం దీన్ని ఒక మజ్జిగలో. సో, అప్పుడు లోపల వరకు పోయి మంచిగా ఊరుతుంది మిరపకాయ అనేది. అందుకే అట్లా వీడియోలో చూపిస్తున్నట్టయితే అలా లాగేసుకోవాలి. మీకు గనక ఈజీగా ఉండిద్దనుకుంటే నీడిల్ పెట్టి కూడా లాగేసుకోవచ్చు అండి. కొంచెం ఈజీగా ఉంటుంది. సో, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఇలానే చేస్తారండి. సో, మా అమ్మగారు ఎలా చేస్తారో అదే ప్రాసెస్‌లో అయితే చేసి చూపిచ్చాను. మొత్తం మిరపకాయలైతే వీడియోలో చూపిస్తున్నట్టయితే అది లాగేసుకున్నాను. అలా గీకేసాను. ఇప్పుడైతే 1 కేజీ పచ్చిమిర్చికి నేనైతే హాఫ్ లీటర్ పెరుగైతే తీసుకున్నానండి. పెరుగు ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా అయితే అలా విస్క్ చేయాలి. అలా కలిపేసుకోవాలి మంచిగా. మంచిగా అయితే పెరుగు అలా కలిపేసుకున్నాం గదండీ! సో, ఆ పెరుగులో హాఫ్ లీటర్ పెరుగు కదా! సో, 1 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలండి. ఈ మజ్జిగ ఎంత పల్చగా ఉంటే మిరపకాయ అనేది అంత మంచిగా ఊరుతుందండి. ఇదే గుర్తుపెట్టుకోండి. సో, హాఫ్ లీటర్‌కి 1 లీటర్ అయితే వాటర్ పోసేసుకోవాలి. కరెక్ట్ కొలతతో పోసుకోండి వాటర్ అనేది. చెప్పాను కదా! ఎంత పల్చగా ఉంటే మిరపకాయ అనేది అంత బావుంటుంది. సో, నేనైతే కొంచెం సన్నగా ఉండే మిరపకాయలైతే యూజ్ చేస్తాను కదా! మీరు కొంచెం దొడ్డుగా ఉన్న మిరపకాయలైతే సేమ్ ఇదే ప్రాసెస్‌లో కూడా చేసుకోండి. బావుంటుంది టేస్ట్ అనేది. బట్ కొంచెం ఎండబెట్టే టైం అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తూ చెప్తాను చూడండి. లావు మిరపకాయలైతే. సో, నేను చాలా ట్రై చేశానండి. బట్ నాకెక్కడ దొరకలేదు. సో, వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా. సో, ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదే అండి సీక్రెట్ రెసిపీ మన ఊరమిరపకాయల్లో. ఒక 2 స్పూన్స్ అయితే వాము వేసుకోవాలండి. చాలామందైతే వాము డైరెక్ట్‌గా నలిపేసి వేస్తారు. బట్ అలా వేసుకుంటే రాలిపోతుంది ఎండిపోయిన తర్వాత. సో, ఇలా పౌడర్ చేసి వేసుకుంటే బాగా మిరపకాయకి పట్టి కొంచెం బజ్జీ ఫ్లేవర్ ఇస్తుందండి ఫ్రై చేసేటప్పుడు ఎక్కడ స్మెల్ లేకుండా. సో, మెత్తగా అయితే ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మీకు ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా అయితే చేసుకోండి. నేనైతే గంధం ఎంత స్మూత్‌గా ఉంటుందో అంతలాగా అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. అలా చిన్న జార్‌లో అయితే తొందర మెత్తగా వస్తుందండి. కొంచెం పెద్ద జార్స్ తీసుకునే కన్నా. సో, ఇప్పుడు మిరపకాయలు తీసుకున్నాం గదండీ! మిరపకాయలకి మనము గిద్ద గ్లాస్ అంటారు గదండీ! గిద్ద గ్లాస్‌కి కొంచెం తక్కువగా అయితే కల్లుప్పు తీసుకోండి. కల్లుప్పే వాడండండి ఈ చల్ల మిరపకాయలకి. కల్లుప్పే కొంచెం ఉప్పు అనేది ఎక్కువుంటుంది. కొంచెం మిరపకాయకి బావుంటుంది కల్లుప్పు వాడటం వల్ల. ఎవరు సాల్ట్ వేయొద్దు. కల్లుప్పే వేయండి. రాక్ సాల్ట్ అంటారు గదా! సో, గిద్ద గ్లాస్‌కి జస్ట్ కొంచెం తగ్గించాను అంతే అండి. కేజీ మిరపకాయలు కొలత చెప్తున్నాను. సో, ఫైన్ పౌడర్ చేసేసుకున్నాం గదా! వాము గూడా. సో, ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకోవాలి. జస్ట్ ప్లాస్టికే వాడాలండి. దీన్ని వాడొద్దు. ఎందుకంటే నిలువ ఉంటుంది గదా! పులుపనేది. సో, అందుకే కోసమే ప్లాస్టిక్ వాడుతున్నాను. సో, మనం చిలుక్కున్న మజ్జిగ అంతా పోసేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం లైట్‌గా గడ్డుందండి. సో, అది గూడా మెదిపేసుకున్నాను దీంట్లో పోసుకున్న తర్వాత. సో, ఇప్పుడైతే మొత్తం స్మూత్ టెక్స్చర్ వచ్చింది గదండీ! ఇప్పుడు దాంట్లోకి వాము పొడి వేసుకోవాలి అండ్ ఉప్పు గూడా వేసేసుకోవాలి ఇప్పుడే. సో, ఉప్పు చూసారు గదండీ! కరెక్ట్‌గా వేసుకోండి ఉప్పనేది. కావాలనుకుంటే తర్వాత గూడా వేసుకోవచ్చు చూసుకొని. కొంచెం 2 డేస్ ఊరిన తర్వాత గూడా ఒకసారి చెక్ జేసుకొని. సో, ఇప్పుడు ఉప్పు, వాము పొడి వేసుకున్నానండి. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి వాము. ఎవరు స్కిప్ జేయొద్దు. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా వాముతో ట్రై చేయండి. చాలా చాలా బావుంది. సో, అలా వాము గూడా వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇదొక టిప్ అండి మళ్ళీ. నిమ్మకాయ అనేది పిండుకుంటే మనం మిరపకాయ అనేది సంవత్సరం అంతా తెల్లగా ఉంటుంది. వేపినప్పుడు కూడా మంచి కలర్‌లో ఉంటాయండి. ఎక్కడ నల్లగా మాడిపోవు మిరపకాయ అనేది. సో, ఎవరు స్కిప్ జేయొద్దు. లెమన్ కంపల్సరీగా పిండుకోండి. ఇప్పుడైతే హాఫ్ లీటర్ పెరుగు గదండీ! సో, ఒక నిమ్మకాయ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ పిండకండి. ఒక మిరపకాయ అయితే మనకి కరెక్ట్‌గా ఉంటుంది. సో, మిరపకాయ గూడా కొంచెం క్రంచీగా చాలా బావుంటుంది నిమ్మకాయ పిండడం వల్ల.
సో ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నానండి. మొత్తం వేసేసాం కదా! ఇప్పుడు మనకి లాస్ట్‌లో ఇంకా మిరపకాయలే అండి. మిరపకాయలు వేసేసి మంచిగా ఒక 2, 3 టైమ్స్ పైకి లేపుతా, లోపలికి నలుపుతా అయితే పెట్టేసుకోవాలి. అలా మొత్తం అయితే బాగా మునగాలండి మిరపకాయలనేవి. బాగా ముంచుతూ పైకి లేపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్. అప్పుడు మంచిగా అయితే ముక్కకి పడుతుంది. మనం వేసిన పదార్థాలన్నీ అలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఇప్పుడు మనం ఒక రోజులో పెట్టేసాం కదా! నెక్స్ట్ డే ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. అలా ఒక 3 డేస్ అలా కలిపేసుకొని థర్డ్ డే మంచిగా అయితే ఎండబెట్టుకోవాలండి. బాగా మంచి ఎండలో అయితే క్లాత్ మీదైనా, పేపర్ మీదైనా పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదండీ! కవర్స్ మీద కూడా ఎండబెట్టుకోవచ్చు. నేనైతే పాలిథీన్ కవర్ మీద ఎండబెట్టుకున్నానండి. క్లాత్ మీద అయితే త్వరగా ఎండిపోతాయి కంపేర్ టు పేపర్స్. మంచిగా అయితే మూత పెట్టేశాను కదా! థర్డ్ డే అయితే తీసి చూపిస్తాను చూడండి. మధ్యలో ఒకసారి కలుపుకోండి. సెకండ్ డే ఒకసారి కలుపుకోండి. థర్డ్ డే ఒకసారి కలిపేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఎవరు స్కిప్ చేయొద్దు ఇది. చూసారండి థర్డ్ డేకి అయితే మంచిగా అయితే మనకి చూసారండి పైన తేట వైట్గా వచ్చేసింది. అలా రావాలి. అలా వస్తే మనకి మంచిగా ఊరినట్టు. యాక్చువల్గా ఈ మిరపకాయలు కొంచెము పల్చగా ఉన్నాయి కాబట్టి, మిరపకాయలు సన్నగా ఉన్నాయి కాబట్టి మనకి సెకండ్ డేకే అలా కొంచెం లైట్గా మెత్తగా అయిపోయినాయండి. అదే కొంచెం మనం లావు మిరపకాయలు తీసుకుంటే ఎక్కడ అలా మెత్తగా అయిపోవు, అంతే స్టిఫ్గా ఉంటాయండి. సో నాకు దొరకలేదు కాబట్టి దొరికిన వాటితో మీకు చేసి చూపించాను. అవి కూడా సేమ్ ఇంతే. మ్యాక్సిమం అలా లావువే ట్రై చేయండి. మనకి బజ్జీ మిరపకాయలు దొరికినా పర్లేదండి. బజ్జీ మిరపకాయలతో కూడా ఇలా ట్రై చేయొచ్చు. అలా మొత్తం అయితే ఎక్కడ బటర్ మిల్క్ లేకుండా అలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. అలా జల్లెడతో మిరపకాయల వరకే అలా మొత్తం తీసేయాలి. తీసేసి చెప్పాను కదండి, నేనైతే ఒక పాలిథీన్ కవర్ మీద అయితే వేసుకున్నాను. పాలిథీన్ కవర్ మంచిగా అయితే ఒకసారి తడి క్లాత్తో తుడిచేసుకొని దాని మీద అయితే ఎండబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న తర్వాత ఎండిపోతాయి కదా ఒక రోజులోకి. సెకండ్ డేకి మళ్ళీ ఇదే మజ్జిగ ఉన్నాయి కదండి, ఇదే మజ్జిగలో మళ్ళీ ఒకసారి వేసుకొని ఒక 2-3 సార్లు అయితే అలా మజ్జిగ పీల్చేంత వరకు అయితే చేసుకోవాలి. బట్ నేను తీసుకుంది సన్న మిరపకాయలు కాబట్టి నాకు ఒక్కసారికే ఓకే అయింది. అంటే కొంచెం మెత్తబడిపోయినాయి ఒక్కసారికే. అందుకే ఆ మజ్జిగలో మళ్ళీ ఇంకొక 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకొచ్చి ఇలా ఆ మజ్జిగలో ఊరబెట్టుకుంటానండి. సో మీది కనుక లావు మిర్చి తీసుకుంటే సెకండ్ టైం మళ్ళీ ఒకసారి ఒకరోజు ఎండబెడతారు కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా ఒకసారి అయితే పాలిథీన్ కవర్ మీద అలా తుడిచేసుకోండి. తుడిచేసుకొని ఎండబెట్టుకుంటారు కదా, ఒక రోజుకి మనకి కొంచెం గల్లగలగా వస్తాయి కదండి. అలా గలగలగా వచ్చినప్పుడు ఆ బటర్ మిల్క్లో మళ్ళీ ఒకసారి ముంచేసుకొని అలా సెకండ్ డేకి కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ ఎండబెట్టుకుని ఒక 2-3 టైమ్స్ అయితే చేసుకొని లాస్ట్లో ఒక 3 డేస్ అయితే ఎండబెట్టుకోవాలండి. నేనైతే సన్న మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 2 డేస్ ఇనఫ్ అండి. 2 డేస్కి నాకు మెత్తగా అయిపోయినాయి మిరపకాయలు చూడండి. సో అలా ఎండబెట్టుకుంటున్నాను కదండి. మీరు కనుక సన్న మిరపకాయలు అయితే ఇలా ఎండబెట్టుకొని ఒక 2-3 డేస్ ఎండబెట్టేసుకోండి. ఇంకా సెకండ్ ప్రాసెస్ ఏం చేయకుండా ఇలా ఎండబెట్టేసుకొని మంచిగా గలగలగలు ఆడిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇప్పుడు లావు మిరపకాయలు తీసుకున్నారనుకో, ఇట్లా ఎండబెట్టుకున్నాం కదా ఫస్ట్ ప్రాసెస్లో థర్డ్ డే ఇలా ఎండబెట్టుకున్న తర్వాత కొంచెం మళ్ళీ మనకి ఎండిపోతాయి కదండి ఈవినింగ్కి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఆ మిరపకాయలు తీసి రిమైనింగ్ మజ్జిగ ఉంటాయి కదండి, ఆ మజ్జిగలో నానబెట్టుకోండి. సెకండ్ డే నానబెట్టుకుంటారు కదా, మళ్ళీ థర్డ్ డే మళ్ళీ తీసి మళ్ళీ ఎండబెట్టుకొని థర్డ్ డే అయిపోయిన తర్వాత కొంచెం మిరపకాయ అనేది మరీ మెత్తగా అయిపోతే ఎండబెట్టేసుకోండి. ఇంకంతే. మీకు ఇంకా మిరపకాయ అనేది కొంచెం పచ్చిగా కొంచెం స్టిఫ్గా ఉంటే మళ్ళీ ఒకసారి ముంచేసుకొని అలా 3 టైమ్స్ కూడా ముంచుకోవచ్చండి. ఇంకా టేస్ట్ బాగుంటాయి అలా అయితే. మజ్జిగ పీల్చేంత వరకు మజ్జిగ అంతా పీల్చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం మిగులుతాయి కదా, సో అప్పుడు ఇంకా థర్డ్ డేకి అలా మిరపకాయలు తీసేసి మంచిగా ఎండబెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి. చూసారండి మిరపకాయలు ఎంత తెల్లగా ఉన్నాయో, ఎక్కడ కలర్ చేంజ్ అవ్వకుండా నిమ్మకాయ పిండటం వల్ల అండి. నిమ్మకాయ అండి ఈ రెసిపీకి సీక్రెట్ రెసిపీ. నిమ్మకాయ అండ్ వామే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చాలామంది వామ్ వేయరు, బట్ ఒకసారి వామ్ అయితే వేసుకోండి. మనకి బజ్జీ తింటే ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందో వామ్ వేసుకోవడం వల్ల అంత మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆయిల్లో అలా ఫ్రై చేసేసుకున్నాను చూడండి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి, అప్పుడే మంచి కలర్ వస్తాయి. అలా మంచిగా ఫ్రై చేసేసుకొని టిష్యూ పేపర్లోకైనా ప్లేట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పెరుగన్నంలో కూడా బాగుంటుందండి, పప్పులోకి సాంబార్లోకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదండి, మామిడికాయ పప్పు చేసుకున్నప్పుడు ఇలా చల్ల మిరపకాయలు వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.